అలా ఇప్పుడు జనరల్ గా మేము ఒక్క రోజు టిఫిన్ చేయకపోయినా అన్నం తినకపోయినా ఇట్లా ఎండ కొడుతుంట కూర్చుంటేనే కళ్ళు తిరుగుతాయి. అమ్మా నేను చెప్తున్నా కదా, ఏమి తినకుండా ఒకవేళ 100 రోజుల్లో ఒక శవం దొరుకుతూనే మీరు తింటారు అని చెప్పేసి జనరల్ గా మేము చరిత్ర సరే నీకు ఛాలెంజ్ అమ్మా, నీ మీడియా పరంగా ఒకటి ఏదైనా క్రియేషన్ చేసి ఒక రూములో ఒక గాలి మాత్రమే రావాలి, అక్కడ ఒక 100 మందిని పెట్టు, 24 గంటలు కెమెరాలు పెట్టుకొని ఉండు, నీళ్లు కూడా ఇవ్వద్దు, ఆహారం ఏమి ఇవ్వద్దు, ఇప్పుడు నేను తాగే పాలు కూడా ఇవ్వద్దు, ఒక గాలి మాత్రమే రాని 30 రోజుల తర్వాత నేను ఇలా ఇంతనే ఎనర్జీగా బయటకు వెళ్తాను. ఇది నీకు ఛాలెంజ్, చూస్తావా? రేపటి నుండే స్టార్ట్ చేసుకో. మీరు అదే నేర్చుకొని వచ్చిన తర్వాత నాకు ఛాలెంజ్ వితికి ఏం లాభం? మళ్ళీ ఇక నువ్వు అన్నావు నీ శక్తి ఏంది, మీకు ఏం చేయబోతున్నానంటే ఇన్ని జరుగుతున్నా కూడా మీరు అప్పుడు రానటువంటి చేసే వరకు ఓపికగా ఉండండి, చేసే వరకు ఓపికగా ఉండండి. ఇప్పుడే కదా వచ్చింది తెలంగాణలో, తెలంగాణకు ఇప్పుడే కదా వచ్చింది. అంత ముందున్న కేదార్నాథ్ లో ఏమైనా చేశారా? చాలా చేశాం కాబట్టి మీరు అక్కడికి వెళ్తే అంటే ప్రత్యేక గుర్తింపు ఉందా మాత అని మీకు? నాకా కేదార్నాథ్ మాత అని సరే గుర్తింపు ఉందో లేదో తర్వాత అంటే జనరల్ గా నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఒక ప్రదేశంలోకి మీకు వెళ్ళినప్పుడు చాలా మంది గుర్తుపడతారు అని అంటే ఈమె ఇది చేసింది ఇక్కడ, ఓ ఈ పిల్లలకైనా కావచ్చు ఏదైనా వ్యవస్థకైనా కావచ్చు ఎవరికైనా మంచి జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఏదైనా పూజ. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో కేదార్నాథ్ పైనుండి కేదార్నాథ్ దిగినప్పుడే ఆ 5 years బ్యాకే హల్చల్ అయిపోయింది ఇండియా లెవెల్లోనే. నేను ఎక్కడ ఏదైతే కాదు ఒకటంట ఇండియా లెవెల్లోనే అల్చలై నేను మాట్లాడుతున్నారు, నేను మాట్లాడింది మీరు తప్పు. ఇట్లా ఉంటే మీరు అల్చల్ కాకపోతే ఏమైతారు ఇంకా జనాల్లో? నేను ఇలాగే ఉండాలి కదా, ఇదే కదా సాధన, ఇదే కదా నావే. నేను తల్లి గర్భంలోకి వెళ్ళి ఇలాగే వచ్చా, ఇలాగే మరణిస్తా, ఇలాగే ఉన్నా. నువ్వు చూడకపో, నువ్వు వైరల్ చేయకపో.